గౌన్ గుర్తు. ఓకే. సర్పంచ్ గుర్తు, జానకమ్మ గుర్తు, కత్తెర గుర్తు. గౌన్ గుర్తు, కత్తెర గుర్తు. సరే. ఈ గ్రామంలో మేము అన్ని సమస్యలను తీర్చాము. ఎట్టి విషయంలోనైనా గ్రామంలో ఇప్పుడు చాలా మంది గెలిపించినాము ఈ వార్డులో. అట్లా ఇంతకు ముందు సర్పంచ్ అభ్యర్థులను కూడా గెలిపించినాము. ఇప్పటికీ మేము హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వచ్చినాం ఇక్కడికి, కానీ నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీరు గెలిస్తే ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మంచి నీళ్ళు కూడా మాకు దొరకకపోతే మేము ఇప్పటికీ కేసీఆర్ గారు పెట్టిన మిషన్ భైరత వల్లనే గ్రామానికి నీరు అందుతుంది. ఎటువంటి సమస్య లేదు. ఇంకా సమస్యలు నీరు కొరత ఉన్నదా మేము గెలిచిన తర్వాత ఎలాంటి సమస్య లేకుండా గ్రామంలో అందరికి మంచిగా అందుబాటులో ఉండేటట్లు నీరు గాని, వీధి లైట్లు గాని అన్ని ప్రజలకు దగ్గర ఉండేటట్లు చూసుకుంటాం. ప్రతి సమస్యను ప్రజల్లోకి వెళ్ళి ప్రజలని అడిగి తెలుసుకొని ప్రజలకు ఏ కష్టమున్నా తీరుస్తాం. గ్రామంలో మా గుర్తుకు అమూల్యమైన మీ ఓటును వేసి గెలిపిస్తే గ్రామంలో ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తాం. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు యువకులు, చాలా మంది యువకులు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రాజకీయంలో ఉంటే, మీలాంటి వాళ్ళు పదవుల్లో ఉంటే గ్రామాభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు గెలిచిన తర్వాత కూడా ఇదే సంకల్పంతో ఉండాలి. ఊరు బాగుపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధులు అన్ని మీరు తెచ్చుకునేటట్టు ఉండాలి. కొట్లాడి తెచ్చుకోవాలి. కేంద్ర రాష్ట్రాలకు వెళ్ళి కూడా మేము గ్రామ పంచాయతీకి ఎట్లా నిధులు రావాలనో అదే ప్రకారంగా అడిగి గ్రామానికి నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధిలోని పాల్గొంటాం. మా అమ్మని సర్పంచ్గా నిలబెట్టినాము. మీ అమూల్యమైన ఓటుని మాకేసి అత్యధిక మెజారిటీతోనే గెలిపించగలరని కోరుతున్నాం. మీ గుర్తేది? కత్తెర గుర్తు. మీదేది? వార్డు గౌను గుర్తు, శివబయ్య గౌను గుర్తు, కత్తెర గుర్తు. తప్పకుండా వేస్తాం.